ఇప్పుడు కొన్ని నెగిటివ్ రివ్యూస్కి నేను సరదాగా ఆన్సర్ ఇస్తాను. ఒక 100 మంది కస్టమర్‌లో ఒకళ్ళు కారం తక్కువ ఉందనో, మసాలా మిర్చి తక్కువ ఉందని. కడుపు నిండేది వాళ్ళకి, మనకు కాదు. టేస్ట్ అసలు బాలేదు, సర్వీస్ అసలు బాలేదు. ఇక్కడ ఫుడ్డు తినొద్దు భయ్యా ఎవరు, నాకు ఫుడ్ పాయిజన్ అయిపోయింది. మీకు ఖర్చయ్యే ప్రతి రూపాయి మేము స్పెండ్ చేస్తాం హోటల్ నుంచి. మీరు నమ్మరు, 80% అందరూ కూడా భయ్యా ఇది హోటల్కి వచ్చి తిన్నట్టు లేదు, మా చుట్టాలింటికి వచ్చి తిన్నట్టుంది. ఆబ్వియస్ అసలు మొన్నటి మటన్ పెట్టారు, వద్దండి ప్లీజ్. తిన్న తర్వాత అలాంటి మెసేజ్ ఇవ్వకండి, కమెంట్ పెట్టకండి. చికెన్ మొత్తం తినేసి కూడా, కోడి పుల్లో తినేది కూడా, ఇది కోడి బాగా ఉడకలేదండి. విక్రమ్ గారు మీ దగ్గర వెజ్ మీల్స్ ఆర్డర్ చేసాము. ఈ ఫోటో చూసి చాప్ ఇలా ఉంటుందేమో, నాన్ మిల్స్ ఆకు ఇలా ఉంటుందేమో, ఈ ఐటమ్స్ ఇలా ఉంటాయేమో, ఇది కామెడీ కాదు కదా అనిపించింది నాకు. విక్రమ్ గారు జై బాలయ్య బిందె బిర్యానీ పెట్టారు కదా, అంటే బాలకృష్ణ గారు వచ్చి సర్వ్ చేస్తారండి అనలేదు. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ వారేవా విక్రమ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామి శరణమయ్యప్ప. సో ఈ వ్లాగ్ ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు దీక్షలో ఉన్నప్పుడు చేయకూడదని అనుకున్నాను గత నెల నుంచి. అట్ ది సేమ్ టైం జనవరి మిడ్ వీక్ దాకా నా దీక్ష కొనసాగుతుంది కాబట్టి, అట్ ది సేమ్ టైం ముఖ్యంగా అయ్యప్ప దీక్షలు ఉన్నప్పుడు డెఫినెట్గా స్థితప్రజ్ఞతతో ఉండాలి. అంటే ఎటువంటి కోపాలు, ద్వేషాలు, ఆనందాలు ఏది లేకుండా ఏదైనా సరే ఒకటే మూడ్లో ఉండేదాన్ని స్థితప్రజ్ఞత అంట అని చెప్పి నేను చదువుకున్నాను. బట్ ఈ టైటిల్ పెట్టడానికి కూడా కారణం అదే అనమాట. ఈ ఇయర్తో 2023తో నేను ఇంకా ఈ మైండ్ని వదిలేయబోతున్నాను. సో అందుకే ఈ వీడియో నన్ను నేనే కన్విన్స్ చేసుకొని చేయడం జరుగుతుంది. సో ఏమైనా తప్పులుంటే క్షమించాలి. ఏం లేదు, మీకు నేను యూట్యూబ్ పెట్టిన కొత్తల్లో మీకు గుర్తుండి ఉంటే చేశాను. అంటే మాకు వచ్చే నెగిటివ్ కమెంట్స్కి నా రిప్లైస్ అని చెప్పి నా వీడియో చూశాను. ప్లస్ మన వారే విక్రమ్ ఛానల్ కూడా ఆ వీడియో నుంచే బాగా ఫోకస్ అయిందంట, అందరి దృష్టి పడింది. సో ఇప్పుడు కొత్తగా మీకు తెలుసు, ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 3 months అయిపోయింది. 3 months దగ్గరకు వచ్చింది. హోటల్ పెట్టాము, నేను మన సందీప్ కలిసి హోటల్ పెట్టాము. సో మంచి సక్సెస్ అవుతుంది. అండ్ దీని నుంచి కూడా కొన్ని నెగిటివ్ రివ్యూస్, నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి. సో దీనికి ఆన్సర్ చెప్పొద్దు ఎందుకులే అనుకున్నాను, కానీ సరే ఈ 2023 నుంచి నేను మైండ్ మార్చేసుకుంటున్నానండి. ఇంకా 2024లో ఓన్లీ పాజిటివ్ వైబ్స్. అంటే నేను ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాను, కానీ ఎందుకో నాకు కొంచెం చిలిపి కోరిక అనమాట, అలాంటి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి, నెగిటివ్ కమెంట్స్ ఇచ్చే వాళ్ళకి ఆన్సర్ ఇస్తే బాగుంటుందని చెప్పి. సో అయ్యప్ప క్షమించు. సో అందుకే నేను ఎటువంటి కోపం లేకుండా ఏం లేకుండా నీట్గా హ్యాపీగా మీతో షేర్ చేసుకుందామని చెప్పి ముందుకు వచ్చాను. సో కొన్ని నెగిటివ్ కమెంట్స్, కొన్ని గూగుల్లో రివ్యూస్ నేను ఎందుకు డిలీట్ చేయట్లేదు, లేదా నేను మా స్టాఫ్ చేత, లేదా నా ఫ్రెండ్స్ చేత, నన్ను ప్రేమించే వాళ్ళ చేత ఒక నిమిషం పని పెట్టియడం, మన గురించి పాజిటివ్ పెట్టండి అని. సో మేము డే 1 నుంచి మీకు తెలుసు, మేము యూట్యూబ్ కూడా ఆర్గానిక్గా వెళ్ళాము, ఇన్స్టాగ్రామ్ కూడా ఆర్గానిక్గా వెళ్తున్నాము. అంటే మా వ్యూస్ చూసినా, మా సబ్స్క్రైబర్స్ చూసినా మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఇప్పుడు కొన్ని నెగిటివ్ రివ్యూస్కి నేను సరదాగా ఆన్సర్ ఇస్తాను. మమ్మల్ని అభిమానించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు కొంచెం క్షమించండి, కొంచెం వచ్చుకోండి, చూడండి. ఎందుకంటే రకరకాల నేను ఇక్కడ ఉంటే కూడా కొంతమంది కస్టమర్స్ ఎలాంటి కంప్లైంట్స్ ఇచ్చారో కూడా మీకు కొంచెం షేర్ చేస్తాను. ప్లీజ్ వాచ్. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చి కొంతమంది చెప్పిన కస్టమర్స్ది, అంటే నేనుండగా ప్లస్ మా స్టాఫ్తో పాపం చెప్తుంటే నేను నిజం చెప్పాలంటే కొంచెం నవ్వుకున్నాను, మనసులో నవ్వుకున్నాను. యాక్చువల్గా మీకు సరదాగా షేర్ చేస్తుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఎవరిని హత్యడం కాదు. కొంతకాలం క్రితం ఒక 10-15 days బ్యాక్ ఎవరో ఒక ఆయన వచ్చారండి. ఆయన వచ్చి చూసారా, మా వాళ్ళు వీడియో కూడా తీశారు, అది ఆ వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది. అది ఎందుకు ఆయన ఎవరినో బ్లేమ్ చేయడం మనకెందుకు.
సో నా నోరు పగిలిపోయింది. మీరు టేస్టింగ్ సాల్ట్ వాడుంటారు. ఏవండి మేము డే 1 నుంచి మా కాన్సెప్టే టేస్టింగ్ సాల్ట్ వాడడం, కలర్స్ వాడడం, అజినోమోటో, ఈ సోడాలు ఇవన్నీ వాడడం. ఎందుకంటే అది మేము మా కాన్సెప్ట్ అదనమాట. అంటే ఇంట్లో ఎలా వండుకుంటామో అదే రెసిపీస్తో చేయాలన్నది మా ఆలోచన. అట్ సేమ్ టైం మేము అది ముందు నుంచి పబ్లిసిటీ చేస్తున్నప్పుడు డెఫినెట్గా వాడితే మేము మా ఫెయిల్యూర్ ఫస్ట్ అదే కదా. సో ఆబ్వియస్గా కాకపోతే ఇన్ని వందల వేల కస్టమర్లు వచ్చారు ఇప్పుడు దాకా ఈ 3 నెలల్లో, కానీ ఎవరు చెప్పలేదు, ఆయన ఒక్కడే చెప్పాడు. తర్వాత తెలుసుకుంది ఏంటంటే ఆయన ఫ్లోలో మిస్ అయ్యంట. నాకు ఇక్కడ పక్కన నా కొట్లుంది, మా హోటల్ చూపించేదని చెప్పి. సో మేము అప్పుడే అనుకున్నాం ఓకే డెఫినెట్గా. అట్ ద సేమ్ టైం మా స్టాఫ్ కూడా చెప్పారంట, పైన మా స్టోర్ రూమ్ ఉందండి, అక్కడికి వెళ్ళి మీరు కలర్ డబ్బా దొరికిన స్పాట్లు వెళ్ళండి. ఆయనతో ఛాలెంజ్ చేశారంట. నేను నిజంగా నేను అందరిని మెచ్చుకున్నాను. యాక్చువల్లీ నేను శ్రీవాణి షూటింగ్లో ఉండే ఆ రోజు. సో టేస్టింగ్ సాల్ట్ ప్యాకెట్ లేదా ఆ డబ్బాను దొరికిన మా సార్ మీకు పెద్ద గిఫ్ట్ ఇస్తారండి అని చెప్పిందంటే అతను ఏం ఆడుకుని వెళ్ళిపోయాడు, పక్కన పెట్టేద్దాం. ఇవి జస్ట్ నేను నార్మల్గా షేర్ చేస్తున్నాను. అంటే అది చూసే వాళ్ళకి మాత్రమే గుర్తుంటాయి, ఓ మేము అడిగాం కదా అని చెప్పి. నేను వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఫోటో కానీ ఏం రివీల్ చేయట్లేదు. అంటే నేను ఇండైరెక్ట్గా వాళ్ళకి మమ్మల్ని ప్రేమించాలి కూడా ఆన్సర్ ఇచ్చేస్తామంట. ఇంకోళ్ళు వచ్చి చెప్పారు సరే ఎంట్రన్స్ వస్తుంటే ఆ పక్కన ప్లాట్ బాగాలేదంటే ఇంకోటి పక్క ప్లాట్ కొని అంత స్తోమత మాకు లేదండి. ప్రజెంట్ మేము పెట్టిన హోటల్లే మంచి డెకరేట్ చేసుకుని నీట్గా. సో వస్తుంటే ఆ పక్కన కొంచెం అంత చెత్త అంతా ఉందండి అన్నారు. సో మరి ఇప్పుడు మేము దాన్ని క్లీన్ చేసేసి మొత్తం మణికొండని క్లీన్ చేసేసి డెఫినెట్గా అంత ఐశ్వర్యం భగవంతుడు ఇస్తే డెఫినెట్గా మణికొండని మన ఎమ్మెల్యే గారిని మన మున్సిపల్ చైర్మన్ వీళ్ళందరూ సపోర్ట్ తీసుకొని డెఫినెట్గా మా సహాయం చేస్తాం. కానీ ప్రజెంట్ ఇంకా హోటల్ బిజినెస్ పెట్టాము, ఇప్పుడు దీన్ని డెవలప్ చేస్తూనే ఉన్నాం. సో ఎంట్రన్స్లో ఆ పక్కన ఎక్కడో చెత్తపడేస్తే మీరు అది క్లీన్ చేయించాలంటే అనుకున్నాం ఓకే ఇది అయిపోయింది. ప్లస్ డే 1 నుంచి చెప్తున్నానండి, ఫస్ట్ 1 మంత్ నిజంగానే మాకు స్టాఫ్ చాలా తక్కువ. ఇప్పుడు మీకు నిజంగా ఓపెన్ చెప్తున్నాను, అది మాత్రం అది ఈరోజు మేము ఆనందపడుతున్న హ్యాపీగా ఉన్నాం అంటే కారణం నేనే. ఫస్ట్ 1 మంత్ చాలా బాధపడ్డాం అంటే కారణం కూడా నేనే. ఎందుకంటే పాపం సందీప్ కానీ శ్రీవాణి కానీ వాళ్ళు పాపం ఇద్దరు డెఫినెట్గా ఏమని లేదు, వాళ్ళు భయ్యా మనకి ఉన్నారు కాంట్రాక్టు, అంటే ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వస్తారు, వాళ్ళు కమిషన్ తీసుకుని మనకి ఎంప్లాయీస్ పెడతారు అంటే ప్లీజ్ సందీప్ శ్రీవాణి ప్లీజ్ అదొక్కటి వదిలేయండి. ఎందుకంటే నాకు ఎంప్లాయీస్ అందరూ తెలుగు మాట్లాడేవాళ్ళు కావాలి. అంటే ఐదర్ మీరు తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ముగ్గురు దగ్గర నుంచి మా దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు ప్రజెంట్. కానీ ప్రతి ఒక్కరికి తెలుగు, మన దగ్గర ఇప్పుడు 40 స్టాఫ్ ఉంటే 40 మంది తెలుగు వాళ్ళు అయి ఉండాలి ముఖ్యంగా. అంటే నేను ఇన్నేళ్ళ నుంచి చిన్నప్పటి నుంచి కూడా బాగా ఆకలిగా హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో హిందీలో మాట్లాడితే నాకు అంటే తోడుగుడు పప్పు ఉందా బాబు అంటే కూడా వాడు అర్థం చేసుకున్న క్యా అంటే నాకు చాలా కోపం వచ్చింది అనమాట. ఫస్ట్ 1 మంత్ పాపం అందరు కొత్త వాళ్ళు, అందరూ యూట్యూబ్ వీడియోస్ చూసి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇప్పటికి కూడా వస్తున్నారు, సార్ మీ వీడియో చూసి ఏదైనా జాబ్ ఉందని. చాలా హ్యాపీ. నిన్నగాక మొన్న కూడా ఒక ఆయన్ని జాయిన్ చేసుకున్నాను అనమాట, చిత్తూరు నుంచి వచ్చారు ఆయన. చెప్తున్నా ఇట్లా. సో 1 మంత్ సర్వీస్. కానీ ప్రతి ఒక్కరిని సారీ అండి సర్వీస్లో కొంచెం లేట్ అవుతుంది, 100% మా మిస్టేక్. కానీ మీరు ఒకటి చెప్పండి నాకు టేస్ట్ బాగుందా లేదా. అయ్యో టేస్ట్ బాగుంది. ఎక్కడో ఒక 100 మంది కస్టమర్లో ఒకళ్ళు కారం తక్కువ ఉందనో, మసాలా మిర్చి తక్కువ ఉందని. అండి మేము మోడరేట్గా దేవని చెప్తున్నాం. ఎక్స్ట్రా మసాలాలు కానీ డబల్ మసాలాలు కానీ బాగా ఘాటు వచ్చి ఎందుకంటే మన ఆరోగ్యాన్ని పాడవుతుందేమో అనిపిస్తుంది అన్నమాట నాకు ఈ మసాలాలు ఎక్కువ తింటే, బయట మసాలాలు. అందుకే మేము మా వంట వాళ్ళు పర్సనల్గా అన్నీ మంచి క్వాలిటీ ఐటమ్స్లో అండి 100% చెప్తాను, ధైర్యంగా చెప్తాను, క్వాలిటీ ఐటమ్స్తో వాళ్ళ స్టైల్లో దాన్ని పొడి చేసుకుని దాన్నే వాడతారు తప్ప బయట తెప్పియం. అందుకనే మన ఫుడ్లో కలర్స్ ఉండవు. కలర్ కనపడదండి వాళ్ళకి. పాపం నేను మీటింగ్ పెట్టి ఏంటి కలర్ రావాలంటే ఏం చేయాలండి అంటే ఫస్ట్లో కుంకుమ పువ్వు వాడాం, అది కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. మీకు ఓపెన్గా ఒప్పేసుకుంటాను, నేను తెలుసు నేను ఎంత జెన్యున్గా ఉంటుందో మీ అందరూ తెలుసు. కుంకుమ పువ్వు వాడేటోళ్ళు అది డబ్బా ఏమండి మా చెఫ్సే సార్ వర్కౌట్ కాదు సార్ అని కుంకుమ పువ్వుని ఏదో వాటర్లో కలిపి అలా వేసేవాళ్ళు పాపం. సరే తర్వాత మళ్ళీ ఒక ఏదో సమ్ చిల్లీ ఉంది ఒకటి ఎవరిష్టం అది బాగా ఇప్పుడు కలర్ వస్తుంది మంచిగాని, అంటే అది మంచి ఆ చిల్లీ పౌడర్ కొంచెం ఇది ప్లస్ 3 మ్యాంగోస్ నాకే వచ్చింది అనమాట ఐడియా. అప్పట్లో మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు ఆవకాయ పచ్చడి కలిపేటప్పుడు 3 మ్యాంగోస్ కారం వాడేవాళ్ళు ఆ కలర్ అది మంచి రావడానికి. సో అది వాడిస్తున్నాను. ఎవ్రీథింగ్ చాలా జెన్యూన్ ఆర్గానిక్, ఏదో మేమే పండిస్తామని చెప్పట్లేదండి, చాలా జెన్యూన్, చాలా ఫస్ట్ క్వాలిటీ అన్నీ వాడుతున్నాం నూనెతో సహా మీకు. ప్లస్ ఒకసారి వేసి నూనె మేము అసలు
మహా అంటే 40 రూపాయలు లాభం వచ్చేది 30 రూపాయలు లాభం రానివ్వండి, పర్లేదు. ఒకసారి ఆయిల్ కాల్చిన తర్వాత అది పడేయండి, అది డబ్బాలు వేసి ఎవరికైనా ఇచ్చేస్తారో పడేస్తారో మీ ఇష్టం. సో అంత క్వాలిటీ చేస్తున్నాం. సో అందుకని వాళ్ళవి కూడా మేము పరిగణన తీసుకోవట్లేదు. అండ్ డెఫినెట్గా మా కోసం పాజిటివ్గా చెప్పే వాళ్ళందరూ చెప్పి మార్చుకున్నాం. ఫస్ట్లో చెప్పారు పప్పు కొంచెం పలుచగా ఉందని, నేను కరెక్ట్ అది. తర్వాత ఏం చేశానంటే సాంబార్ చిక్కగా చేయిస్తూ పప్పు బాగా చిక్కగా మన ఇంట్లో అలా చేయిస్తున్నాను. ప్లస్ ఇంకోటి కూడా తీసుకున్నాం, ప్రాన్స్ కొంచెం అని. అప్పుడు మా వంట వాళ్ళని అడిగాను, కరెక్ట్ అండి ప్రాన్స్ కొంచెం తీయగా ఉంటుంది యాక్చువల్గా, బేసికల్గా మన సముద్రం అక్కడ తెప్పిస్తాం కదా కాకినాడ నుంచి, అవి తీయగా ఉంటాయి. సో కారం ఎక్కువ వేయాలి. అప్పటి నుంచి మిర్చి దాంట్లో ఎక్కువ వేయాలి. అంటే నేనే ఫస్ట్ కారాలు ఎక్కువ వేయకండి అంటే మన దగ్గర కొంచెం తినేవాళ్ళు తృప్తిగా తిని తిన్న తర్వాత ఇంత మనుషులు తాగితే చాలు, అంతేగాని 2 ముద్దలు పెట్టుకుని ఆ కారానికి నీళ్ళు ఎక్కువ తాగేసి అలా వద్దు దయచేసి అని చెప్పి నేను డేవని చెప్తున్నాను. సో అందుకని అలానే అసలు కారం లేకుండా ఉండదండో, చాలా మోడరేట్ కారంగా హ్యాపీగా కమ్మగా తినేట్టు ఉంటుంది. సో ఇప్పుడు సరదా కమెంట్స్ చదువుతుంటాను. కొంచెం కడుపు నిండేది వాళ్ళకి, మనకు కాదు, టేస్ట్ అసలు బాగాలేదు, సర్వీస్ అసలు బాగాలేదు. ఫస్ట్ ఫుడ్ వెజ్ మీల్స్ 180 రూపీస్, ఇక్కడ ముద్దపప్పు ఆవకాయ కండి ఇక్కడ దొరికారండి వీళ్ళు పాపం. 180 రూపీస్ మా దగ్గర మీల్స్ 1.5 month బ్యాక్ ఉండేది. అప్పటికి ఇంకా ముద్దపప్పు ఆవకాయ అనే డిష్ మేము ఇంకా పెట్టలేదన్నమాట. సో అప్పుడు మేము అసలు సేల్ చేసేవాళ్ళమే కాదు అది, కాకపోతే మేము మెనూ కార్డులో రాసామన్నమాట, పెడదాం అనుకుని మెనూ కార్డులో రాసాము. సో వీళ్ళు డెఫినెట్గా టేస్ట్ చూడకుండా అది కూడా బాగాలేదని రాశారు. ఇది ఏదో అద్భుతమైన వ్యక్తి. సో 1.5 month 2 months బ్యాక్ అంట, 2 months బ్యాక్ అంటే ఇది. ఓకే, నో ప్రాబ్లం బ్రదర్. అప్పుడు ముద్దపప్పు ఆవకాయ మేము చేయలేదు. మరి నాకు తెలిసి మా హోటల్లో ఒక 20 రోజులైంది స్టార్ట్ చేసి, 20-30 మహా అంటే 25 రోజులైంది ముద్దపప్పు ఆవకాయ అని ఒక డిష్ స్టార్ట్ చేసి సేల్ చేయడం. ఓకే, నో ప్రాబ్లం. నేను ఇంకొకరు పెట్టారండి, ఎవరు ఇంకా పేర్లు అవన్నీ నేను చెప్పను. ఇక్కడ ఫుడ్ తినొద్దు భయ్యా ఎవరు, నాకు ఫుడ్ పాయిజన్ అయిపోయింది, నాకు మా సమ్ సిస్టర్కి మా ఫుడ్ పాయిజన్ అయిపోయింది, డాక్టర్ బిల్లు సమ్ 50,000 అయింది, ఏదో చెప్పి పెట్టారు. నిజంగా నేను చూసి నవ్వుకున్నానండి. యాక్చువల్గా చెప్పాలంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడ నిజంగా ఏమంటే ఒక చోట తిన్నప్పుడు మనకు అక్కడ ఫుడ్ పాయిజన్ అయినప్పుడు డెఫినెట్గా ఆ డాక్టర్ డెఫినెట్గా చెప్తాడు, బాబు నువ్వు ఇప్పుడు ఏం తిన్నావు, ఇది తినడం వల్ల ఈ ఫుడ్ పాయిజన్ అయిందని. ఎందుకంటే ఎంతో మేము చిన్నప్పుడు చూసాం కదా, కొంతమంది పొట్లకాయ పడదు, అది తిన్నప్పుడు నువ్వు ఎక్కడ తిన్నావు ఇప్పుడు ఫుడ్ పాయిజన్ దానివల్ల అయిందని చెప్పి డాక్టర్ చెప్పేస్తాడు. డెఫినెట్గా మా దగ్గర రండి, మా హోటల్కి రండి, మీకు ఖర్చు అయ్యే ప్రతి రూపాయి మేము స్పెండ్ చేస్తాం మా హోటల్ నుంచి. ప్లీజ్ నిజంగా మీరు తినకుండా అది కమెంట్ పెట్టారనుకుంటాను. అంటే ఫుడ్ పాయిజన్ అయితే డెఫినెట్గా మమ్మల్ని అడగండి ధైర్యంగా, మీకు ఆ హక్కు ఉంటుంది. ఓకేనా, మీరు వెళ్ళిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ తినకండి ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పడం చాలా రాంగ్. ఎందుకంటే నేను బల్ల గుద్దు చెప్పగలుగుతాను, మా దగ్గర ఫుడ్ పాయిజన్ అనే పదం ఫ్యూచర్లో కూడా ఎప్పటికీ రాదు. ఎందుకంటే మేము అసలు నిన్నటి మొన్నవి వాడం, క్వాలిటీ లేనివి వాడం. ప్లస్ మేము రెసిపీలు టేస్ట్ చేయడానికి టేస్టింగ్ సాల్ట్లు కానీ, ప్లస్ ఇంకోటి మా చెఫ్స్ చెప్పే కొత్త కాలర్లు, సాసులు, గీసులు ఇవేం వాడం, అసలు వాడం బ్రదర్. ప్లస్ మాది చైనీస్ ఫాస్ట్ ఫుడ్ కాదు, మేము చైనీస్కి విరుద్ధం, మేము చైనీస్కి అనేది విరుద్ధం. మా కాన్సెప్టే పక్కా తెలుగుడి ఫుడ్, టేస్ట్ ఆఫ్ తెలుగు అంటేనే మన చిన్నప్పటి నుంచి మన అమ్మలు వండిన వంకాయ, బీరకాయ పోపు, పప్పు, గుత్తొంకాయ కూర, కీమా కర్రీ, చికెన్ వేపుడు, మటన్ పులుసు, ఇలాంటి డిషెస్ మేము పెడుతున్నాము. అందులో ఇంట్లో ఉన్నట్టు రెసిపీస్తో పెడుతున్నాం. సో ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యే సమస్య లేదు, బల్లగుద్ది చెప్పగలుగుతా. ఈ వీడియో శ్రీవాణి కానీ మా పాప నందిని కానీ వద్దు నాన్న శ్రీవాణి కూడా ఎందుకండి అవన్నీ వద్దండి అంటే, నిజంగా నేనే చెప్తున్నాను కదా, ఓన్లీ అంటే మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళందరికీ సరదాగా చెప్తామని. అట్ ద సేమ్ టైం నేను మళ్ళీ అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తాను, మీరు డెఫినెట్గా రండి, మీకు టేస్ట్ నచ్చితేనే మీరు రివ్యూ ఇవ్వండి, టేస్ట్ నచ్చితేనే మళ్ళీ రండి. దేవుడి దయ వల్ల మాకు డే 1 నుంచి రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారండి, నేను బలగుద్ది చెప్తాను. కానీ ఒకటి మామూలుగా నేను మీకు గతంలో కూడా మేము కేవకబడి చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు 2 ఆర్టిస్టులు ఏదో మా మీద ఇది మీకు గుర్తుండి ఉంటుంది. ఇప్పుడు ఆ వీడియోస్ కూడా లేవు, డిలీట్ చేస్తారు వాళ్ళు ఎవరో. కట్ చేస్తే ఏమంటే ఒక సింపుల్ లాజిక్ అండి, మనకి ఏదైనా మంచి ఉందనుకోండి మనం వాళ్ళు చెప్పేస్తాం వెళ్ళిపోతాం, రివ్యూ పెట్టాం. రివ్యూ పెట్టేవాళ్ళు నెగిటివ్ ఉంటేనే పెడతారనమాట. నాకు అది అర్థమైంది ముఖ్యంగా గూగుల్లో. ఎందుకంటే ఇంత రెగ్యులర్ కస్టమర్స్ వస్తున్నారు, నేను అందుకని ఎవరిని మీరు రివ్యూ పెట్టండి ఇవేం అడగనే ఉంటాయి, ఎవరిని మీకు నచ్చితేనే పెట్టండి అంటాను. వాళ్ళందరూ అయ్యో హ్యాపీగా ఉంది భయ్యా, మీరు నమ్మరు 80% అందరూ కూడా భయ్యా ఇది హోటల్కి వచ్చి తిన్నట్టు లేదు, మా చుట్టాలింటికి వచ్చి తిన్నట్టుంది.
ప్లస్ చాలామంది చిన్న అమ్మాయిలు చాలా అబ్బాయిలు వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు. అంటే వాళ్ళకి ఈ గూగుల్ రివ్యూ ఇంకా తెలియదు కదా వీళ్ళకి. ఇన్స్టాగ్రామ్లో మనం ట్యాగ్ చేసి సూపర్ అన్నయ్య ఫుడ్ చాలా బాగుంది అంకుల్ ఇలా మేము దాంతో మాకు కడుపు నిండిపోతుంది. మేము చాలా హ్యాపీ. అట్ ద సేమ్ టైం నేను శివ అన్నది రోజు ఇక్కడ తింటున్నాం. హోటల్ స్టార్ట్ అయిన తర్వాత అంటే మేము ఇంట్లో వండుకునేది ఇక్కడ వండుతున్నాం అండి. సింపుల్ లాజిక్ అండి. మా టెక్నిక్ అది, మా సీక్రెట్ అది. ఈ సీక్రెట్తో మీరు కూడా ఎవరన్నా పెట్టుకోండి, నో ప్రాబ్లం. మీకు సీక్రెట్ ఇచ్చేస్తున్నా. ఇంట్లో చేసే రెసిపీస్, ఇంట్లో చేసే వంటలే ఇక్కడ పెడుతున్నాం. 100కి 100% 100% అనమాట ఇది. సో ఇది గర్వంగా చెప్పుకుంటున్నాను. నేనే ఫస్ట్ స్టార్ట్ చేసానేమో అని అనుకుంటున్నాను అనమాట. ఇట్లా మన ఇంట్లో చేసే ఇవే ఉండాలి, బయట ఏమొద్దు. ఈ బటర్ నాన్లు, పన్నీర్ బటర్ మసాలాలు, నో, నెవర్. నూడిల్స్ ఇవన్నీ కట్ చేస్తే ఇంకొకళ్ళు మటన్ తిన్నాము ఒకటి, అస్సలు మటన్ బాగాలేదు. పులావ్ మొన్నటిది అనుకుంటా, నలుగురికి మాకు మోషన్స్ అయ్యాయి మా ఫ్యామిలీ మెంబర్స్. అంటే అయ్యో మీరు వెంటనే మమ్మల్ని అడగచ్చు. నేను కానీ శివంగా ఇక్కడే ఉంటున్నామండి. పొద్దున్నుంచి నేను హోటల్లో పడి ఉంటున్నాం. ప్లీజ్ అయ్యో మీ డాక్టర్ గారిని సర్టిఫికేట్ తీసుకొని రండి డెఫినెట్గా. అవును బ్రదర్ నువ్వు ఇది తిన్నామని. ఇంపాసిబుల్. ఎందుకంటే అసలు మేము ఎందుకు సింపుల్ లాజిక్ అంటే మేము ఎందుకు పెడతామండి, అవుతూనే ఉంది. మాకు మంచిగా ఓపెన్ చెప్తున్నాను. మీరు చూస్తే మాకు రోజు జనాలు వస్తున్నారు, సేల్స్ అవుతున్నాయి. ఏమంటే మేము రోజుకి ఒకటే కస్టమర్ వచ్చేసి మేము అలా ఉంటే అప్పుడు నిన్న చికెన్ వాడేయండి, ఇప్పుడు మనకు లాస్ లేదు కదండి, రోజు సేల్ అయిపోతున్నాయి. మేము ఎందుకు పెట్టాలనుకుంటాం? ఇప్పుడు మేము చికెన్ షాప్కి వెళ్ళి బాబు మధు నాకు మొన్నటి చికెన్ ఏమైనా ఉందామో పంపి అనం కదా. అతను కూడా పాపం రోజుకి ఇన్ని సేల్ చేస్తామని చెప్పి మాకు ఫ్రెష్ మటన్, ఫ్రెష్ చికెన్, ఇంకా సీ ఫుడ్ అంటే మాకు కాకినాడ నుంచి వస్తుంది డైరెక్ట్గా. అంటే కాకినాడ బస్సులో వచ్చేస్తుంటుంది వన్ డే ముందు. సో ఆబ్వియస్గా అసలు మొన్నటి మటన్ పెట్టారు. ఇది వద్దండి ప్లీజ్. తిన్న తర్వాత అలాంటి మెసేజ్ ఇవ్వకండి, కమెంట్లు పెట్టకండి. అదే మేము ఎవరో అట్టవట్లేదు. మేము శ్రీవాణి నందిని అయితే పట్టించుకోరు, మేము చూడరు, అలా డ్రాగ్ చేస్తాం. కానీ సింపుల్ లాజిక్ అనమాట. అంటే మేము తిన్నది ఎలా చెప్తానో అర్థం కావట్లేదు. ఇంకోటి మధ్యలో ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అన్నమాట. మొన్న ఒక 10 days బ్యాక్ నేను వచ్చాను అప్పుడే బయట షూటింగ్ నుంచి. సార్ చికెన్ పకోడీ బాగాలేదంటే సార్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అన్నారు. అదేంటి ఉడకలేదంట, పిండి ఉందంట అని. అసలు నా ఫ్యూజులు ఎగిరిపోయాయండి, నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. నేను కానీ శ్రీవాణి ఎప్పుడు లేనప్పుడు ఎవరిని ఏ ఛానల్ అయినా సరే సరదా ఇక్కడ రోజు కస్టమర్లు వస్తారు కదా, కింద రివ్యూ తీసుకోండి. ఏమంటే చికెన్ పకోడీ ఏంటి పిండి కలుపుతాను రివ్యూ ప్లీజ్ దండం పెడతాను. అసలు మేము కైమా ఉండల్లో కైమా తప్ప ఏమీ కలపమండి బాబు. మేము చెప్పేది అది. మా మాస్టర్లు వేరే మాస్టర్లు కూడా అయ్యో లాస్ అవుతారన్న సరే, లాస్ మ్యాటర్ కాదు అక్కడ. మాకు 30 రూపాయలు మిగిలేదు, 20 రూపాయలు మిగిలినాయి. కాకపోతే మా స్టైల్ ఇది. మాకంటూ మీ కడుపు నిండా హోటల్ కంటూ ఒక కిక్ ఉండాలి కదా, ఒకటి ఏదైనా స్పెషాలిటీ ఉండాలి కదా. ఆ స్పెషాలిటీని మేము ఎన్నో చోట్ల కైమా బాల్స్ ట్రై చేసాం. దాంట్లో ఏదో మా మాస్టర్ మాకు చెప్పడానికి ట్రై చేశారు. లేదండి అది రౌండ్గా రావాలంటే కొంచెం అది కలపలేదు. వద్దండి రౌండ్గా ఎందుకు, కీమాతోనే ఒరిజినల్ కీమాతోనే ఎలా ఉండో సలం చేయండి, అదే ఇవ్వండి. అది ప్లస్ దానికి కార్న్ఫ్లవర్లు, పిండిలు. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండి, పిండి వేసుకోవడానికి అవసరం లేదు కదా మాకు. కోడిపట్టు మీకు కలర్ కూడా ఇవ్వండి బాబు. అది చెప్పాను కదా, అప్పుడు కూడా అది బ్లాక్ వచ్చేస్తుంది సార్. మన ఈ కారం వేస్తే ఉత్తి కారంతో కలుపుతుంటే బ్లాక్ వస్తుంది సార్ అంటే దానికి మళ్ళీ మేము వేరే ఆలోచించాం చేసి అవేవో మేము రెసిపీ కనుక్కున్నాం. మొన్న ఫస్ట్ టైం నాకు ఫ్యూజ్ ఎగిరిపోయండి. ఇన్ని 100,000 ప్లేట్లు అమ్ముంటాం నాకు తెలిసి ఈ 3 నెలల్లో. పిండి ఉందని చెప్పాను నేను ఫస్ట్ టైం. మరి మేమైతే చైనీస్ ఫాస్ట్ ఫుడ్ కాదంటే ఒక 10 చికెన్ తీసుకొని కలిపి ఇచ్చి కాదు కదా, మేము ఒకటిసారి ఈరోజు రెసిపీ కలిపి పెట్టేస్తాం. ఆబ్వియస్గా నేను ఉంటున్నాం కాబట్టి వింగ్స్, పకోడీస్ ఏమో కలిపి పెట్టేస్తాం, అది వేయించిస్తాం. అంతేగాని వాళ్ళు వచ్చారా వీళ్ళకి మనం పిండి ఉన్నది ఇద్దాం అనేది కాదు కదా స్వామి. అసలు నాకు వాళ్ళని ఎందుకు అన్నారో తెలియదు. కట్ చేస్తే ఇలా అన్నారు. మా దగ్గర పని చేస్తాం కాబట్టి కార్తీక్ ఆ ప్లేట్ తీసుకొచ్చేసి అన్నాను. పైకి వచ్చి మా చెఫ్తో ఏంటంటే ఇలా అంటే చిచ్చి ఎందుకు ఇస్తామండి మనం అసలు తెమ్మని చెప్పాను. వెయిట్ చేస్తాను 10 నిమిషాలతో కార్తీక్ అబ్బాయిని పిలిచా, తిట్టా. నేను రమ్మన్నాను కదా స్వామి నిన్ను, ఎందుకు రాలేదంటే లేదన్న అప్పటికి వాళ్ళు తినేశారన్న అన్నారు. అలా ఎలా తినేశారు? బాలేదు అన్నది మనం వాళ్ళు వెంటనే తెచ్చేయాలి కదా, మా అన్న ప్లేట్ తెచ్చేయాలి కదా. తినేశారన్న. తినేయడం ఏంటి? మనప్పుడు బాలేదు పిండి కలిపి ఎందుకు అన్నారు వాళ్ళు. మీరు అక్కడ ఈరోజు మనం నాకు కంప్లైంట్ చేయకండి, మీరు కస్టమర్స్కి ఆన్సర్ చెప్పండి. పాపం నేను వాళ్ళని ఏమనలేదు, చెప్పాను కదండి, వాళ్ళు అందరూ కొత్త వాళ్ళు అనమాట. అందుకు వాళ్ళు ఏమైనా సరే అన్న ఇలా అంటున్నారన్న అని చెప్పి నా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళకి ఇంకా పాపం ఆన్సర్ చెప్పడం రావట్లేదు. అందుకని కొంతమంది కస్టమర్స్ ఆడుకుంటున్నారు, పక్కన పెట్టేసేయండి. నిన్న కూడా ఎవరో ఒక అబ్బాయి ఏదో తాగొచ్చి ఏదో
స్వామి మా స్టాఫ్తో చాలా వల్గర్గా మాట్లాడంట. ఇప్పుడు నేను శ్రీవాన్ వెళ్ళి కొంచెం క్లారిఫై చేసామనుకోండి, అవన్నీ చిన్నప్పటి నుంచి చాలా చూసాను, చాలా వేయం. కానీ నేను ఒక 1 month బ్యాక్ కూడా అంతే, మటన్లో మటన్ బిర్యానీ తిన్నారు, మొత్తం బోన్స్ వచ్చాయండి. నేను 2 pieces మొత్తం బోన్స్ ఉంటున్నాయండి. నేను ఏం చేశాను సార్ 20 రోజుల క్రితం, రైట్ ఈ రోజు నుంచి మన దగ్గర బోన్ మటన్ లేదు, బోన్లెస్ మటన్ అంతే. అంటే నేను స్పాట్ డెసిషన్ తీసుకుంటాను. నేను ఏదన్నా సరే కస్టమర్స్ ఇలా అంటున్నారు, పాపం మన ఎంప్లాయీస్ చెప్పలేకపోతున్నారు, వాళ్ళు తిని కూడా ఏమో కొంతమంది నిజంగా పడి ఉండొచ్చు బోన్స్. పని చేద్దాం, అసలు బోన్స్ అమ్మ మనం. అందుకని మేము మా మటన్ బిర్యానీ మొత్తం విత్ బోన్లెస్ చేస్తాం అనమాట. ఏదన్నా సార్, ఇట్ మేబీ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ లేదా మటన్ పులావ్ బోన్లెస్ అలా చేస్తాం. ఓకే, మనం రేట్ పెంచుకుంటామా, పీస్ తగ్గిస్తా, సెకండరీ, బోన్లెస్ అమ్మ ఈరోజు నుంచి అని. అంటే ఇలా ఫాస్ట్ డెసిషన్స్ అనమాట. అంటే జెన్యున్గా ఇస్తే అలా తీసుకుంటున్నాం. కొంతమంది చికెన్ మొత్తం తినేసి కూడా, కోడి పుల్లో తినేది కూడా, ఇది కోడి బాగా ఉడకలేదండి, అని వచ్చి ఆ ప్లేట్ తీసేయడం లోపల మళ్ళీ కాదైపోయి ఉంటుంది. నేను బాధపడుతుంది. అది చిన్నప్పుడు మేమండి ఏదైనా నచ్చలేదు అనుకోండి, మనం పడేస్తాం కదా. ఇలా నచ్చి టేస్ట్ బాగాలేదని నాకు వద్దు అంటాం కదా, తినేసింత బాగాలేదని చెప్పడం. నేను దీక్ష చెప్పకూడదు. అంటే మనం అన్నం అంతా తినేసిన ప్లేట్లో మనం ఊస్తే ఎంత ఉంటుందో నాకు అలా అనిపిస్తుంది అనమాట. మీలో కొంతమంది హట్ అయితే డెఫినెట్గా నేను సారీ అయితే చెప్పట్లేదు, ఫీల్ అవ్వకండి ప్లీజ్. ఎందుకంటే ఇది నేను ఇంకా చాలా ఫీల్ అయ్యి చెప్తున్న బాధ. అంటే తినేసిన తర్వాత అది బాగాలేదు అని ఎలా అనగలుగుతారో నాకు ఇప్పటికీ ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి. ఎందుకు అంటే మేము ఇంకో పాయింట్ చెప్తాను. అవునండి, ఎలానో కొన్నారు కాబట్టి ఇంక తినేసే గత్యంతరం లేక, రైట్, మేము అదే చెప్తున్నాం. మీకు నచ్చకపోతే మేము దాని డబ్బులు కూడా తీసుకోం, ఆ డిష్ రిటర్న్ ఇచ్చేయండి. గత్యంతరం ఎందుకు ఉంటుంది మీకు? మీరు తినకపోయినా సరే మేము డబ్బులు ఛార్జ్ చేస్తాం. చిచ్చి, అంత కుసంస్కారం కాదండి. మీకు నచ్చలేదు, హ్యాపీగా వదిలేయండి, నో ప్రాబ్లం. మేమే ఎవరైనా తినేస్తాం, మా స్టాఫ్ తింటారు, లేదా మీరు ఎంగిల్ చేస్తుంటే పడేస్తారు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ కదా. నేను అంటుంది తినేసిన తర్వాత అది వీయడం అన్నదని అలా చెప్పడం అన్నది కొంచెం హర్టింగ్గా ఉందండి యాక్చువల్గా. నేను అనవసరం వాళ్ళని తిట్టాను మా వాళ్ళని. అదేంటయ్యా, బాగాలేదని కస్టమర్ చెప్పినప్పుడు, కస్టమర్ దేవుళ్ళు కదా, మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, వెంటనే ఆ డిష్ తీసేయాలి కదా, తీసి పైకి వచ్చి నువ్వు కంప్లైంట్ చేయాలి కదా అన్న. ఎందుకంటే ఆబ్వియస్గా. అండ్ ఒక 1 month నుంచి మాత్రం మా కింద ఎంప్లాయీస్ అందరూ సూపర్ అయిపోయారు. నేను అందరూ ఒకటి చెప్తానండి, ఎప్పుడు కూడా కస్టమర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫస్ట్ రాగానే అతను హలో అని చెప్పండి, కూర్చోబెట్టండి, ఆర్డర్ తొందరగా ఇచ్చేయండి, డెఫినెట్గా యూ విల్ సాటిస్ఫై. అలా అన్ని టెక్నిక్స్ చెప్తుంటా. ఎనీవే ఇప్పుడైతే మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్గా బీభత్సంగా రన్ అవుతుందండి. అంటే మమ్మల్ని ప్రేమించేవాళ్ళు కానీ ఫస్ట్లో చాలామంది వచ్చినా సరే, ఇప్పుడు మాత్రం జెన్యున్గా రెగ్యులర్ కస్టమర్స్ మా ఫుడ్ టేస్ట్ నచ్చి ఇక్కడ నిజంగానే అసలు తేడా చేయట్లేదు, నైట్ హ్యాపీగా నిద్ర వస్తుంది, నిద్రపోతున్నాము, సుఖంగా నిద్రపోతుంది తినేసి అన్ని కస్టమర్స్ రెగ్యులర్ వస్తున్నారు, మంచి ఆర్డర్లు వెళ్తున్నాయి, నో ప్రాబ్లం. ఇప్పటికీ రోజుకి ఒక 2-3 కస్టమర్స్ టచ్ అవుతుంటారండి. మీరు అది సరిగ్గా చేయలేదు, అతను షూస్ వేసుకోలేదు, ఇతను పెట్టేటప్పుడు ఇట్లా పెట్టాను సార్. నేను ఓకే సారీ అండి, మరి పెద్దానికి ఏం ఆన్సర్ చెప్తాను చెప్పండి. మీరు కారం ఎక్కువ లేదు, మసాలాలు ఎక్కువ లేవు అంటే, అండి మా రెసిపీ ఇది, మీకేమైనా ఆరోగ్యరీత్యా కానీ టేస్ట్ పరంగా కానీ మీ ఇంట్లో తిన్నట్టు కాకుండా ఏదో రోడ్డు మీద తిన్నాను ఫీల్ ఉంటే మాత్రం నాకు డెఫినెట్గా చెప్పండి. సో ఇంపాసిబుల్, మేము అలా చెయ్యబోము కూడా. అన్నిటికీ ఆన్సర్ చెప్తాం కానీ ఏం చెప్తాం, నేను అందరికీ ఫాస్ట్ ఫుడ్ మాకు ఇదైపోయింది కానీ కింద చూస్తే మాత్రం మాకు మాత్రం జనం ఫుల్ వస్తున్నారండి. ఇట్స్ హారిబుల్ ఫుడ్, క్వాలిటీ వేస్ట్, నాట్ అప్ టు మార్క్, ద ప్రైజెస్ ఆర్ టూ హై. అయ్యయ్యో ఎంత బాధపడిపోతున్నారండి మీరు. ఎందుకండి బాధపడ్డా ఇంత? సీయింగ్ ఆల్ ది ప్రమోషన్స్ ఇన్ దేర్ పర్సనల్ యూట్యూబ్ ఛానల్స్. ఏమండి యూట్యూబ్ ఛానల్ మేము కష్టపడి పెట్టుకున్నాము. డెఫినెట్గా ఇప్పుడు మీ అందరు ఫంక్షన్లు చేసుకుంటారండి. ఫంక్షన్ చేసుకున్నప్పుడు పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి, మన పెళ్ళిళ్ళు కానీ, మన పాపల బర్త్డేలు కానీ, శారీ ఫంక్షన్లు కానీ, ఇవన్నీ బ్యానర్లు కట్టి చుట్టాలందరినీ పిలుచుకొని అంతా ఎందుకు చేసుకుంటాం? ఆ వేడికి మన కళల్లో ఉండిపోవడానికి. ఆ ఫోటోలు ఎందుకు తీసుకుంటారు, మీరు వీడియో ఎందుకు తీసుకుంటారు? డెఫినెట్గా మీకు యూట్యూబ్ ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టండి. మీరు మీ ఫంక్షన్స్ వీడియోస్ ఎందుకు తీసుకుంటారు చెప్పండి? ఎప్పటి నిలిచిపోవడానికి. ఎవరన్నా మీ మన వల్ల మునిమనలో వస్తే ఒరే అప్పట్లో ఇది చేసేవరా చూడరా అని చెప్పుకోవడానికి కదండి. సో మేము గర్వపడుతున్నాం, మా యూట్యూబ్లో అన్నీ మేము చేస్తాం డెఫినెట్గా. ఇవన్నీ మాకు గుర్తుండిపోతాయి, మా తరతరాలు గుర్తుండిపోతాయి. అరే మా తాత ముత్తాతలు ఏం చేశారంటే, రే అప్పట్లో మా నాయనప్పుడు నా కూతురు నాయనమ్మ అయిపోయి ఉంటుంది, రే మా నాయనమ్మ రాసిన నాయనమ్మ రా చూడు ఫంక్షన్ ఎంత బాగా చేశారు వాళ్ళ నాన్న వాళ్ళు. ఇలా ఉండడానికి మాత్రమే మేము యూట్యూబ్ని డెఫినెట్గా మాకు
ఆడియన్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు, మమ్మల్ని లవ్ చేస్తున్నారు, మమ్మల్ని ఇష్టపడుతున్నారు. అట్ ద సేమ్ టైం మేము జెన్యూన్గా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే బయట కూడా మేము వెళ్ళినప్పుడు కూడా అందరూ కూడా మీ వీడియోస్ మా ఇంట్లో ఉన్నట్టు ఉంటుందండి, మా ఇంట్లో మా చుట్టాలతో మాడుతున్నట్టు ఉంటుందని అంటారు. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, చాలా బ్లెస్ ఫీల్ అవుతాం. యాక్చువల్లీ మీకు తెలియదు, నేను కానీ నందిని కానీ శ్రీవాణి కానీ మేము చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అనమాట. అరే మనం అనుకున్నట్టు జనాల్లోకి వెళ్ళాం కదా అని. సో అలా ఈ హోటల్ పెట్టినది కూడా ఓన్లీ అసలు వీళ్ళు యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నారు అంతా ఏదో ఫుడ్ పెడుతుంటుంటే మాకేం అవసరం అండి, మేము ఎందుకు పెడతాం? సేను శ్రీవాణి సందీపు మాకు ఏం డబ్బులు ఎక్కువయ్యా, ఏదో ఇన్ని లక్షలు పెట్టి హోటల్ పెట్టి శ్రీవాణి సందీప్ మనం చెత్త ఫుడ్ పెట్టాలమ్మా, ఇలా మనకి చెత్త చికెన్ ఎక్కడ దొరుకుతుంది సిటీలో, చెత్త మటన్ అంటామండి. కామన్ సెన్స్ కదా. నేను శ్రీవాణి ఇలా నుంచుంటున్నామండి కౌంటర్ దగ్గర. ఎందుకు? తిన్నవాళ్ళు భయ్యా బాగుంది భయ్యా అని అంటున్నారు కాబట్టే. నిజంగా చెత్త ఫుడ్ పెట్టిన మేము దాక్కుంటాం కదండి, ధైర్యంగా ఎందుకు నుంచుంటాం? ధైర్యంగా మా హోటల్లో ఉండి ప్రతి ఒక్కరికి సెల్ఫీస్ దిగి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఏమంటే తీసుకుని వాళ్ళు పాజిటివ్గా చెప్తే ప్రతిదీ తీసుకుంటున్నాం. నెగిటివ్ చెప్పే వాళ్ళు తెలిసిపోతుంది, వాళ్ళ మొహం తెలిసిపోతుంది. ఏంటంటే అది ఇదని చెప్తారు కదా, ఓకే బే థ్యాంక్ యూ మా దగ్గర. కానీ పాజిటివ్ చెప్తున్నారు కొంతమంది. ఇక గారు అంతా సూపర్ అండి, కొంచెం పప్పు కొంచెం పల్చగా అయిందండి, అయ్యో మర్చిసాం. ఒక పెద్ద వ్యక్తి చెప్పారు, నాకు బాగా కావాల్సి అనమాట, ఇప్పుడు అంతా బాగుంది, మీల్స్ ఇప్పుడు పెరుగు బాగుండాలి, గట్టిగా ఉందనుకో, సినిమా క్లైమాక్స్ ఎంత ముఖ్యం, వెంటనే అన్నయ్య కరెక్ట్ ఐడియా అని చెప్పి వెంటనే చేంజ్ చేస్తాం. అరే మనం గట్టి పెరుగు ఇవ్వాలి అంటే ఇట్లా పాజిటివ్గా మా కోసం చెప్పిన అన్నీ మేము చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం. ధైర్యంగా చెప్తాను, చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం, చేంజ్ చేసుకున్నాం, ఈరోజు అందుకే సక్సెస్ అయ్యాం. సో అందుకనే ఇంకా మళ్ళీ ఇందాక చెప్పినట్టు 2023 ఇంక ఈ మైండ్ వదిలేస్తున్నాను. సో నెగిటివ్ రివ్యూస్, నెగిటివ్ కమెంట్స్ ఇచ్చే వాళ్ళకి, మమ్మల్ని అభిమానించే వాళ్ళు, మీకు కూడా ఇదే ఆన్సరు. వాళ్ళని పట్టించుకోకండి, కేర్ చేయకండి. ఎందుకంటే మీలో చాలామంది పెడుతున్నారు, అన్నయ్య వాళ్ళని పట్టించుకోకండి అన్నయ్య, వదినమ్మ పట్టించుకోండి, కరెక్టే, పట్టించుకోవద్దు. నేను మాత్రం మీకు కూడా నచ్చి ఉండకపోవచ్చు ఈ వీడియో, నన్ను ఇష్టపడే వాళ్ళకి ఎందుకన్నా వేస్ట్ అని. బట్ నాకు ఎందుకు ఆన్సర్ ఈ ఉద్దేశింది, ఇంకా 2023 నుంచి ఈ మైండ్ని వదిలేస్తానండి. 2024లో ఫుల్ అసలు అవన్నీ అసలు కేర్ చేయము. మొన్న కూడా ఎవరు చెప్పారు, అన్నయ్య మీరు గూగుల్లో అది రేటింగ్ పెంచవచ్చు అని. వద్దు బ్రదర్, మనకి ఎప్పుడు యూట్యూబ్ కానీ ఏది కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సబ్స్క్రైబ్ పెంచుకోవాలి, వ్యూస్ని పెంచుకోవాలి, దీనికి డబ్బులు ఇద్దాం, అవి ఎప్పుడు లేదనమాట. ఓపెన్ చెప్తున్నాను, నేను నాకు ఇష్టమైన భగవంతుడి మీద వచ్చేసి చెప్తున్నాను, అలాంటివి ఎప్పుడు మేము చేయలేదనమాట. ఓకేనా, చేయబోం కూడా. మేము ఏదైనా ఆర్గానిక్గానే వెళ్తాం. మీ కడుపు నిండా హోటల్ రేటింగ్ ఎప్పుడు పెరుగుతుందో అప్పుడే పెరగని, నో ప్రాబ్లం. సో నచ్చిన వాళ్ళందరూ మంచి రివ్యూస్ ఇవ్వండి, అదే పెరుగుతుంది. ఇప్పుడు 3.2 ఉంది, నో ప్రాబ్లం. నెగిటివ్ రివ్యూస్ అలా ఉంచాం, డిలీట్ చేసేయచ్చు. శ్రీవాణి డిలీట్ చేసే ఇంకోటి ఎవరు మనిషి కమెంట్ పెట్టారు, యూట్యూబ్ కమెంట్ అయితే మీరు డిలీట్ చేయగలరు, గూగుల్ రివ్యూ డిలీట్ చేయలేరు కదా అంట. చింత అమ్మాయికండి పాపం, ఆయన ఎవరో పాపం, ఎందుకు డిలీట్ చేయలేము బ్రదర్? ఏదైనా డిలీట్ చేయొచ్చు, కావాలని కూడా ఏదైనా డిలీట్ చేయొచ్చు, నీకు తెలియదేమో కానీ. బట్ మేమే కావాలని డిలీట్ చేయట్లేదు అనమాట. అట్ ద సేమ్ టైం కావాలని పెట్టు జగదీషు మంచి పాజిటివ్ పెట్టమ్మా అని కూడా అనట్లేదు అనమాట. ఓకేనా, మేము అలా జెన్యున్గా హ్యాపీగా ఆర్గానిక్గా వెళ్దాం. బట్ వచ్చిన కస్టమర్స్ అందరికీ మరీ థ్యాంక్స్. 2024లో ఇంకా ఇప్పుడున్న ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో డెఫినెట్గా ఐటమ్స్ తగ్గాయి. ఇంకోటి కూడా చెప్తున్నా, మెనూ కార్డులు ఏమున్నాయో అన్నీ ఇవ్వాలి అనే మంచి ఉద్దేశంతో మాత్రమే. అండ్ నెక్స్ట్ ఇయర్ మెనూ కార్డ్ ఇంకొంచెం భారీగా, ఇంకొంచెం డిజైన్ చేసి, ఇంకొంచెం వెరైటీస్తో, సేమ్ టైం చాలామంది ముఖ్యంగా వెజ్ లవర్స్ వెజ్ స్నాక్స్ ఏమన్నారు, మేము చాలా ఓపెన్ చెప్తానండి, చాలా ట్రై చేసామండి. ఎంత ట్రై చేసినా సరే ఈ పన్నీర్ 65 ఇవే తడుతున్నాయి అనమాట మైండ్కి. నాకేమో దానికి విరుద్ధం వెజ్ మంచూరియా, ప్రామిస్ చెప్తాను, ఇప్పుడు నేను నిజం చెప్పేస్తాను ఓపెన్గా. పాపం శ్రీవన్ వాళ్ళు కూడా ఎప్పటి నుంచి అంటున్నా సరే నేను నిజం చెప్పేస్తున్నాను, నాకు ఎందుకో నార్త్ ఇండియాది పెట్టకూడదు అని మీకు నా ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, నాకు మన తెలుగు వాళ్ళు తినేది పెట్టాలండి, మన హోటల్లో అవే అమ్మాలి. నేను ఎందుకు అమ్మాలి చైనాలో ఆ నూడిల్స్ని ఎందుకు అమ్మాలి, ఎక్కడ నార్త్ ఇండియన్ డిషెస్ ఎందుకు అమ్మాలని మైండ్తో ఉన్నాను. కాబట్టి ఇప్పటికీ మనకి బజ్జీ ప్లాటర్ పెడదామా, ఇలాంటివి ఏమన్నా మనకి సగ్గుబియ్యం ఒడియాలు పెడదామా, మొక్కజొన్న వడలు పెడదామా, ఇలా ఐడియాస్ ఇస్తాను అనమాట. రోజుకి డెఫినెట్గా మంచి రెసిపీస్తో, మంచి వెజ్ డిషెస్తో కూడా మేము ముందుకు వస్తాము, ఇంకా నాన్ వెజ్ డిషెస్తో కూడా మేము ముందుకు వస్తాము. ఒకసారి సరదా కింద క్రౌడ్ ఎలా ఉందో సరదా చూసేద్దాం. సో ఎస్ మర్చిపోయా ఇందాక ఇంకొక చిన్న, అంటే ఇప్పుడే గుర్తొచ్చి, అంటే చాలా కామెంట్స్ ఉన్నాయి కానీ
చాలా నవ్వు వచ్చేవి అనమాట, కామెంట్స్ ఉన్నాయి, గుర్తులేదు. అంటే ఈ 3 నెలల జర్నీలో రోజు ఎవరో ఒక కస్టమర్ ఒక టైపు ఒక నవ్వుకునే కామెంట్ చేసేటోళ్ళు. అవునండి, సరే అండి అని చెప్పేటోడు అనమాట. ఇప్పుడు నాకు సడన్గా గుర్తొచ్చింది. మొన్న రీసెంట్గా ఒక ఒక కస్టమర్ నన్ను, విక్రమ్ గారు మీ దగ్గర వెజ్ మీల్స్ ఆర్డర్ చేశాము, ఈ ఫోటో చూసి చాప్ ఇలా ఉంటుందేమో, నాన్ వెజ్ మీల్స్ ఆకు ఇలా ఉంటుందేమో, ఈ ఐటమ్స్ ఇలా ఉంటాయేమో, ఇదంతా నేను ఆర్డర్ చేసామండి, కానీ మేము చాలా ఫీల్ అయ్యాం అనే ఆవిడ. నాకు కొంతసేపు అర్థం కాలేదు, జోక్ చేస్తుందా లేకపోతే సీరియస్గా ఉందా అర్థం కాలేదు. ప్రామిస్ చెప్తున్నా, అంటే కామెడీ చేసిందా, ఇదేం కామెడీ కాదు కదా అనిపించింది నాకు. కట్ చేస్తే నాకు తర్వాత అనిపిస్తుంది, అవునా అండి అలా ఉండదులేండి, మీల్స్ అంటే మేము నాన్ వెజ్ మీల్స్ 3 నాన్ వెజ్ ఐటమ్స్తో ఇస్తాం అని చెప్పాను. తర్వాత నేను ఆలోచించాను అనమాట, ఇంకా నేను ఆవిడ ఇక్కడ విక్రమ్ గారు జై బాలయ్య బిందె బిర్యానీ పెట్టారు కదా, అంటే బాలకృష్ణ గారు వచ్చి సర్వ్ చేస్తారండి అనలేదు. మా బాలయ్య బాబు ఫ్యాన్స్ కొట్టేటోళ్ళం అంటే మామూలు చెప్తాను, అంటే నేను కామెడీ చేస్తాను కాదు, నిజంగా నేను అలా నవ్వుకుంటున్నానండి. అలా కామెడీ కొంతమంది అంటే ఇంకా ఏం కమించారు అర్థం కాక నేను అందరినీ నవ్వుతూ, అంటే టేస్ట్ బాగుందా ప్లీజ్ అదొక్కటి చెప్పండి, అంటే ఏమైనా హోటల్ అంటే ముఖ్యం టేస్ట్ అండి నా దృష్టిలో. టేస్ట్ బాగుంటే ఎక్కడ వాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా వస్తారు డెఫినెట్గా అని నేను ఎప్పుడు గట్టిగా నమ్ముతాను. సో హోటల్ ఫీల్డ్లో దిగడానికి, హోటల్ పెట్టడానికి కారణం అదే. సో ఇలాంటి చిన్న చిన్న కమెంట్స్ అంటే మీకు ఒక సజెషన్ అండి, అంటే నేను సీరియస్గా ఇలా వింటాను, ఇంకో ఇలాంటి సజెషన్స్ ఇస్తున్నారు అప్పుడప్పుడు. మేడపైకి వచ్చి మరి మొన్న కూడా అండి ఒక ఫ్యామిలీ వచ్చి నాకు పైన ఉంటే ఒక సజెషన్ అంటే నేను ఏదో ఇలా సీరియస్గా వింటున్నాను, వాళ్ళు ఇలానే ఏదో చెప్పారు, ఏదో ఆవకాయ పచ్చడి కొంచెం ఎక్కువ వేయాలండి, మీరు చింతకాయ పచ్చడి వేయాలి, సంథింగ్ ఏదో అసలు నాకు అది అర్థం కావట్లేదు. అంటే కొన్ని సజెషన్స్ తీసుకోలేకపోతున్నాం, సేమ్ టైం చాలా సజెషన్స్ తీసుకొని చాలా మార్చేసాం. ఓకే, ఇప్పుడు అద్భుతంగా ఉంది మా హోటల్లో, మీరు రండి, నిజంగా టేస్ట్ చేయండి, నిజంగా మీరే ఆస్వాదిస్తారు, ఆనందిస్తారు డెఫినెట్లీ, ఆ నమ్మకం నాకు ఉంది. కానీ చెప్పాను కదా ఇంత కమెంట్ విన్న తర్వాత ఇంకా నేను చిన్నప్పుడు ఎన్నో యాడ్స్ చూసా. అంటే ఇప్పుడు థమ్స్అప్ యాడ్ చిరంజీవి చేయగానే చిరంజీవి గారు వచ్చి మనకు థమ్స్అప్ ఇస్తారంటారా? కాదు కదా, మనకు డౌట్స్ కూడా రావు మరి. సో ఓకే, కొంతమంది కస్టమర్స్ చెప్తున్నాయండి ఇదంతా మెనూ కార్డ్ అంటే జస్ట్ పబ్లిసిటీ కోసం చేస్తామండి, అంటే మామూలు ఫొటోస్ అలా డౌన్లోడ్ చేసి పెడతాం కదా, సో యాక్సెస్ ఇలా ఇస్తారు అనుకోవడం పొరపాటే, అలా ఉండదండి. టేస్ట్ బాగుంటుంది, క్వాంటిటీ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. ఇంక ఇలాంటి నెగిటివ్ మైండ్స్ని, నెగిటివ్ వ్యూస్ని పట్టించుకోవడం 2023లో మానేస్తున్నా. ఇయర్ నేను తీసుకుంటున్న డెసిషన్ అదే. 2024లో కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలి, ఈ కరోనాలు ఇవన్నీ మళ్ళీ వచ్చాయని చెప్పి వింటున్నాను, కానీ అలాంటివి ఏం రాకుండా మన యావత్ ప్రపంచం అందరూ కూడా బాగుండాలి, హ్యాపీగా కలకాలం హ్యాపీగా నవ్వుతూ బతకాలి, ఆరోగ్యంగా బతకాలని నేను ఎప్పుడు కోరుకుంటుంటాను. సో మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, ఆల్ ది బెస్ట్ ఫర్ 2024. రైట్.